పొరుగువాడి భార్యని కానీ పొరుగువాని ఏది కూడా ఆశించొద్దని బైబిల్ చెప్పిందిరా. పొరుగువాని భార్యని ఆశించకూడదని 10 కమాండ్మెంట్స్లోని రాయబడిన, నువ్వు చదువుకుంటే నిర్గమకాండ 20 అధ్యాయంలో 10 కమాండ్మెంట్స్ రాయబడి ఉంటాయి. అబ్బా అవునా? నా పాతివ్రత్యం ఏంటో నా మొదటి పెనుడికి తెలుసందంట. నీ బైబిల్ చక్కదానం నీ చక్కదానం మాకు తెలుసు కదరా. పొరుగువాని భార్యను ఆశించొద్దన్నాడా బైబిల్ దేవుడు? ఆహా, మరి దావీదు భార్యల్ని తీసుకెళ్ళి దావీదు కొడుకుతో, అంటే తల్లుల్ని సొంత కొడుకుతో రేప్ చేయించింది ఎవడరా? అది కూడా నడి రోడ్డు మీద పట్టపగలు అందరూ చూస్తూ ఉండగా తల్లుల్ని కొడుకుతో రేప్ చేయించింది ఎవడరా? బైబిల్ దేవుడు కదా. కన్ని పిల్లల్ని ఎత్తుకురండి, ఆ కన్ని పిల్లల్ని మీరు ఉంచుకోండి, పురుష సంయోగైన ప్రతి స్త్రీని చంపండి, అడ్డంగా నరకండి అని చెప్పింది ఎవడరా? బైబిల్ దేవుడు కదా. నా మాట వినకపోతే మీ భార్యల్ని అన్యులకు అప్పగిస్తా, అన్యుల పక్కల్లో పడుకోబెడతా. ఇర్మియా 8:10 చదువు. మీ పిల్లల్ని తీసుకెళ్లి పక్కలో పడుకోబెడతా అని చెప్పింది ఎవడరా? బైబిల్ దేవుడు కదా. ఇశ్రాయేలీలు ఎత్తుకొచ్చిన దోపుడు సొమ్ములు, అంటే మనుషుల్ని బందీలుగా పట్టుకొస్తే అందులోంచి కన్నె పిల్లల్ని వాటాగా తీసుకుంది ఎవడరా? బైబిల్ దేవుడు కదా. మా ఊరో లేకపోతే పెద్ద పులిగా చెబుతా అన్నాడంట. అట్లాగే బైబిల్ గురించి తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊదుకోరా నీ బాకాలో. యుగోస్లేవియాలో పుట్టి భారతదేశానికి వచ్చి మిషనరీగా సేవ చేసి భారతదేశానికి, ఈ ఇండియాకి చర్చికి వెళ్ళిన ఆవిడ, చర్చిలో ప్రార్థన చేసిన ఆవిడ, చర్చిలో అనేకుల్ని దేవుడిని పేరట తయారు చేసిన ఆవిడ, దేవుడి యొక్క గొప్పతనాన్ని చెప్పిన ఆవిడ ఎవరో తెలుసా? మదర్ తెరిసా. ఈ మత మార్పిడి తెరిసా గురించి గతంలో నేను 2 ఎపిసోడ్లు చేశానండి. అందులో ఈ మత మార్పిడి తెరిసా ఆశ్రమాల్లో ఏ విధంగా చిన్నపిల్లలను అమ్ముకునేవారు, అలా విదేశాలకి అమ్ముకోబడినటువంటి ఒక అనాథ, ఒక కుర్రాడు మళ్ళీ తిరిగి వచ్చి తన వాళ్ళ కోసం వెతుక్కోవటం, తన యొక్క జీవిత ఇతివృత్తానంతని తెలియజేయటం, అదంతా రికార్డెడ్గా ఉంది. అలాగే చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఏ విధంగా మత మార్పిడి చేసింది, ఎన్ని కోట్లాది రూపాయలని ఈ దేశం నుంచి సేవ పేరుతో వాటికన్ సిటీకి తరలించేది, మత మార్పిడి మిషనరీలు ఈమెను ఏ విధంగా ఎక్స్పోజ్ చేసి పాపులారిటీ తీసుకొచ్చారు, ఏ విధంగా వాళ్ళ వ్యూహానికి ఈ మత మార్పిడి తెరిస్తాను వినియోగించారు అనేటటువంటి విషయాలు ఆధారాలతో సహా 2 ఎపిసోడ్లో వివరించాను. ఒకసారి అవి కూడా చూడండి. అసలు గోచిగుడ్డ అనే పదం వాడారు కదా, మీ బాబాలు ఎలాగ ఉంటారు? అసలు మొన్న దాన్ని ఏమంటారు, కొండమేళ అయినప్పుడు ఎంతమంది వెళ్ళారు? అసలు ఒంటి మీద గుడ్డలే లేవు, వారికి ఇవ్వంటారా గోచిగుడ్డలో? ఏంట్రా గోచిగుడ్డ ఎవరికో ఇవ్వమని చెప్తున్నావు? ఎవరికో ఎందుకు? వేసుకే ఇవ్వపోయా? మొత్తం అన్ని లాగే సిలివేశారు కదా, ఒంటి మీద ఏం లేవు. బైబిల్లో చూసుకో, మొత్తం గుడ్డాన్ని లాక్కుపోయి చీటీలు వేసుకున్నారు, మొండి మొలతో సిలివేశారు వేసిని. ఓ గోచిగుడ్డ తీసిపోయి ఆయన గప్పు మరి.